ప్రచారం చేయటంలో మీరు వెనకబడిపోయారు అన్న ఆగ్రహం వచ్చినట్టుగా ఉందేమో అలిగి వెళ్ళిపోయారంట. అంతేకాదు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు బట్టలిప్పి చూపించినటువంటి దృశ్యాలపైన మీరు సరిగా తిప్పికొట్టలేకపోయారు. అతనికి బట్టలు ఉన్నాయని చెప్పాలి మనం. రాష్ట్రం మొత్తం అతను బట్టలు లేని దృశ్యాలు చూసింది కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం మీరు చేయలేదని అలిగి వెళ్ళిపోయారంట కొద్దిసేపటి క్రితమే. ఇది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ప్రసాద్ గారు, పాపం పవన్ కళ్యాణ్ గారు వారు అలిగారంట. అంటే ఓదార్చమని నేను చెప్పట్లేదు. రెండు విషయాలు సార్. అరవ శ్రీధర్కి విప్ ఇచ్చాడు, ఆయన విప్ అని పదవి ఇచ్చాడు. అవును, ఆయన కూడా ఈయనలాగా ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ ఏమో, ఇంగ్లీష్ అర్థం కాక విప్పి చూపించాడు బట్టలు. అలాగే ఈ లడ్డు విషయంలో నోటుకొచ్చిన దిక్కుమాల అబద్ధాలని తలా తోక లేకుండా మీరు మారితే అయోధ్యకి లక్ష లడ్డులని మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఆయనకి అసలు ఈ ఊడ్చింది ఎవరు, అదే కడిగింది ఎవరు? కడిగింది ఎవరంటే కింద నుంచి పైకా పై నుంచి కిందక ఏ కడిగినా కడిగింది ఆయన. మళ్ళీ దాన్ని తిప్పి మా ఇంట్లో ఆడవాళ్ళు పై నుంచి కింద కడుగుతారు సార్. నేను ఎటు కాకుండా ఇట్లా కింద నుంచి పైకి కడిగాడు. అంచేది ఎటు తేల్చుకోలేని సమస్యలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమావేశంలో ఎజెండా లేకుండా నేను అడ్డమైన చెత్త మార్కెట్లో మాట్లాడొస్తాను, మీరు నన్ను కాపాడండి, ఇంటికి వచ్చి లబ్బోదిబ్బని మొత్తుకుంటే ఎవడు కాపాడుతాడు? అందరూ 13 మంది చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతారు, ఇక్కడ ఈయన సీరియస్ అవుతారు. కామెంట్స్ చేసింది వీళ్ళిద్దరు. వీళ్ళు మంత్రులకి ఎమ్మెల్యేలకు చెప్తారు మీరు తిప్పికొట్టాలి సార్. అందులో 13 మంది తెలుగుదేశం వాళ్ళు కదా, ఈయన మాట ఎందుకంటారు? అక్కడ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీరు తిప్పి కొట్టండి ఒక కథ విని వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ మీరు తిప్పి కొట్టండి నేను చెప్పే కదా. ఇంత కన్ఫ్యూజన్ వాళ్ళు ఎక్కడ భరిస్తారు సార్? ఓవరాల్గా ఏటి తిప్పి కొట్టాలి వాళ్ళకి అర్థం కావట్లే. ఒరిజినల్గా లడ్డు కల్తీ జరగలేదన్న విషయం సిబిఐ ఛార్జ్ షీట్లో దాఖలు చేసింది సార్. మేము తిప్పి కొట్టాలంటే కలిసింది ఏదో చెప్పమంటే మీరు మొదలెట్టుకుందే రాగమే తప్పు కదా సార్. దానికి మేము పల్లవి చరణాలు ఎలా పాడతామని చెప్తున్నారు. రైట్. లడ్డు ఇష్యూ పైన చంద్రశేఖర్ గారు సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళే కదా హడావిడి చేసింది, దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు కదా. వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఈరోజు రిపోర్ట్ చూశాక వీళ్ళిద్దరూ ఏదో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారని అనిపిస్తోంది. మీరేమంటారు? అదే మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట. నిజాలు బయటకు వచ్చినప్పుడు నియంతలు ఈ విధంగా విద్వేషాలను రెచ్చగొడతారు అని చెప్పారు. వీరిద్దరు నియంతల్లాగే వారి యొక్క పరిపాలన సాగుతుంది కాబట్టి వీరి యొక్క విద్వేషాలని, మత ఘర్షణల్ని, ఈ విధమైనటువంటి దాడుల్ని, ఈ విధమైనటువంటి హత్యాయత్నాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు జనసేన జనరల్ బాడీ మీటింగ్ నుంచి జనసేన అధ్యక్షుడు అలిగిపోవడం ఏందండి? అసలు మీరు నాయకులా? మీకు ఒక పార్టీ, అది ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఎమ్మెల్యేలు వీళ్ళకి పదవులు ఇచ్చి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసి తర్వాత మంత్రి పదవులు ఇప్పించి ఇంత చేస్తే ఆయన చెప్పినటువంటి అబద్ధాన్ని నిజం చేయడానికి పని చేయకపోతే కోపం రాదా? ఆవు చేలో మేస్తే దోళ్ల గట్టును మేస్తాయా? మరి ఆ సామెత పెద్దలు ఎప్పుడో గమనించే కదా చేశారు. ఈరోజు 1/2 డజన్ పైన మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, మోసం చేయటం, వారిని ఆర్థికంగా అన్ని విధాల వారిని వాడుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనునిత్యం కామెంట్స్ చేసినటువంటి వీళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చేసి ఒక్కరు కూడా మాట్లాడాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మహిళలు ఎవరు బయటకు వచ్చేసి మాట్లాడాల. ఏదో వీడియోలు పట్టుకొని రాద్ధాంతం చేశారు తప్ప ఒక్కరు బయటికి రాలా. ఈరోజు వాళ్ళ మీద వస్తున్నటువంటి వాళ్ళంతా డైరెక్ట్గా మోసం చేశారని, మమ్మల్ని వాడుకున్నారని, మమ్మల్ని అన్ని విధాల మా కుటుంబానికి దూరం చేశారని వాటి మీద మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ముందు మాట్లాడాల్సింది అవి కదా, అవి మాట్లాడి ఉండాలి. రెండవది, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి కార్యక్రమం, లడ్డు విషయంలో వారు చేసినటువంటి తప్పిదం, ఆ దేవదేవుడు శిక్షించాడు వాళ్ళని. ఆ తప్పిదాలనే వారు చెప్పినట్టుగా కింద నుంచి ఎవరు పైకి గడగరు, పైనుంచి కింద గడుగుతారు. కింద నుంచి గడిగితే మళ్ళీ పైన గడిగితే మళ్ళీ పైకి వచ్చి పడతాయి కదా, మన మీద వచ్చి పడతాయి కదా, వాళ్ళ మీదే పడుతున్నాయి. కడగడంలో కూడా బ్రహ్మాండంగా గడిగాడు. సో ఆయన కడిగితే పైన ఏ విధంగా పడ్డాయో అట్లాగే పడుతున్నాయి. రెండవది సార్, ఈ దాడులు కావాలని కుట్రపూరితంగా ఒక ప్లాన్డ్గా చేస్తున్నారు.